सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। हरिः ओम् श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। वासुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं కృష్ణం వందే జగద్గురుం. మన మానవీయ విలువలు 3వ క్లాసులో ఉన్నాం. భగవద్గీత 13వ అధ్యాయంలో అంటే క్షేత్రజ్ఞ విభాగ యోగంలో అర్జునుడు కృష్ణ పరమాత్మను ఒక ప్రశ్న అడిగాడు. ఈ శ్లోకాన్ని మనం అన్ని భగవద్గీత పుస్తకాల్లోనూ చూడము. ఆ ప్రశ్న ఏంటో ముందు చూద్దాం. అర్జున ఉవాచ ప్రకృతిం పురుషం చైవ క్షేత్రం క్షేత్రజ్ఞమేవ చ ఏతద్వేదితుమిచ్ఛామి జ్ఞానం జ్ఞేయం చ కేశవ. ఓ కృష్ణ, నాకు ప్రకృతి పురుషుడు, క్షేత్రం క్షేత్రజ్ఞుడు, జ్ఞానం జ్ఞేయాల గురించి వివరించు అని అడిగాడు. 8 నుంచి 12 వరకు జ్ఞానం అంటే ఏమిటో చెప్పుకొస్తున్నాడు కృష్ణ పరమాత్మ. ఇక్కడ జ్ఞానం పదం వేరే అర్థం తీసుకున్నాడు. మామూలుగా జ్ఞానం అంటే ఏదైనా ఒక వస్తువుకి సంబంధించిన జ్ఞానం. వేదాంత పరంగా చూస్తే జ్ఞానం అంటే బ్రహ్మ జ్ఞానం. కానీ ఇక్కడ జ్ఞానం అంటే సద్గుణాలు. 8 నుంచి 12 శ్లోకాల్లో అటువంటి 20 విలువలను పేర్కొంటాడు కృష్ణ పరమాత్మ. కృష్ణ పరమాత్మ విలువలను జ్ఞానం అని ఎందుకు అంటున్నాడు అంటే, శంకరాచార్యుల వారు ఈ విలువలను పెంపొందించుకుంటే జ్ఞానం పొందటం చాలా సులభం అవుతుంది అన్నాడు కృష్ణ పరమాత్మ అని వివరిస్తున్నారు. జ్ఞాన కారణత్వాత్ జ్ఞానం ఇది ఉచ్యతే. ఎందుకంటే జ్ఞానయోగాన్ని జీర్ణించుకోవాలంటే ధార్మిక మనసు ఉండాలి. నావిరతో దుశ్చరితా నాశాంతో నా సమాహిత నాశాంత మానసో వాపి ప్రజ్ఞానేనైవ మాప్నుయాత్ అని కఠోపనిషత్తులో వస్తుంది. దాని అర్థం, మనసు ధార్మికంగా లేకపోతే, మంచి విలువలు పెంపొందించుకోకపోతే, మనసు సంసిద్ధంగా లేకపోతే వేదాంత బోధ నేర్చుకుని కూడా ప్రయోజనం ఉండదు. ఎడారిలోని ఇసుకలో ఎంత గొప్ప విత్తనాలు నాటినా కూడా మొలకెత్తలేవు. అదేవిధంగా మనసు అనే నేలలో జ్ఞానం అనే విత్తనాలు నాటాలంటే ఆ మనసు ఎడారిలాగా ఉండకూడదు. అది అనువుగా ఉండాలి. అది అనువుగా ఉండాలంటే దానికి మంచి విలువలు తోడవాలి. ఏమిటి ఆ విలువలు? కృష్ణ పరమాత్మే స్వయంగా చెప్తాడు ఆ విలువలు ఏమిటో. అవి అన్ని అధ్యాయాల్లోనూ చెప్తాడు. 13, 14, 15 అధ్యాయాల్లో కొన్ని విలువలు చెప్పి 16, 17 అధ్యాయాలను పూర్తిగా విలువలకే కేటాయిస్తాడు. ఈ విలువలను సద్గుణాలు అని అంటారు. ధర్మశాస్త్రంలో ఆత్మగుణాలు అంటారు. అదే వేదాంత పరిభాషలో చెప్పాలి అంటే సాధన చతుష్టయ సంపత్తి అంటారు. 3వ షట్కంలో అంటే 13 నుంచి 18 అధ్యాయాల్లో కృష్ణ పరమాత్మ 3 అంశాలను చర్చిస్తాడు. అవి తత్వమసి అనే మహావాక్యంలోని అసి పద విశ్లేషణ, జ్ఞానయోగ సాధన, విలువల గురించిన బోధ. 8 నుంచి 12 వరకు విలువల గురించి చెప్పాడని చూసాం. ముందు 8వ శ్లోకం చూద్దాం. అమానిత్వమదంబిత్వం అహింసా క్షాంతిరార్జవం ఆచార్యోపాసనం శౌచం స్థైర్యమాత్మ వినిగ్రహ. ఇందులో 9 విలువలను పేర్కొన్నాడు. అవి అమానిత్వం, అదంబిత్వం, అహింస, క్షాంతి, ఆర్జవం, ఆచార్యోపాసనం, శౌచం, స్థైర్యం, ఆత్మ వినిగ్రహం. అందులో 4 విలువలను మనం ముందు క్లాసులో చూసాం. అవి అమానిత్వం, అదంబిత్వం, అహింస, ఆర్జవం. మధ్యలో క్షాంతిని వదిలేసాం. ఇవాల్టి క్లాసులో క్షాంతి, ఆచార్యోపాసనం, శౌచం వీటి గురించి చూద్దాం. ముందు శాంతి గురించి చూద్దాము. శాంతిని ఈ విధంగా విశ్లేషిద్దాము. శాంతి అంటే ఏమిటి?
ఎందుకు శాంతి ఉండాలి, శాంతి లేకపోతే జరిగే అనర్థం ఏమిటి, శాంతిలోని అంశాలు ఏమిటి, శాంతిలోని ఆ అంశాలను ఎలా పాటించాలి. మొదటి అంశం, శాంతి అంటే ఏమిటి. శాంతికి నిజానికి అనేక అర్థాలున్నాయి. అందులో ఒక అర్థం మానసిక నిరోధక శక్తి. మీరు ఆశించిన ఫలితాలు రాకపోయినా తట్టుకుని నిలబడగలిగే శక్తి. ఇది నిజానికి అహింస యొక్క తర్వాత దశ. అహింస విషయంలో ఏం చూసాం, మీరు ఆశించింది జరగకపోతే అది రావటానికి కారణమైన వాళ్ళని నిందించటమో హింసించటమో చేస్తారు అని చూసాము. కానీ శాంతి అంటే అలా ఆశాభంగం కలిగినా కూడా చలించకుండా ఉండగలగటం. మనుషులు మారుతూ ఉంటారు, వాతావరణం మారుతూ ఉంటుంది, ఆర్థిక వ్యవస్థ మారుతూ ఉంటుంది, పరిస్థితులు మారుతూ ఉంటాయి. వేటికి చలించకపోవటం మానసిక రోగ నిరోధక శక్తి. దీన్నే ఇంకో విధంగా చెప్పాలంటే యాక్సెప్ట్ అండ్ అకామిడేట్ అంటారు. అంటే ఏదొచ్చినా చిరునవ్వుతో స్వీకరించాలి. ఇది బలవంతంగా భరించటం కాదు, ఇష్టపూర్వకంగా మనస్ఫూర్తిగా స్వీకరించటం. ఇది మొదటి అంశం. ఇప్పుడు రెండవ అంశంలోకి వెళ్దాం. ఎందుకు శాంతి ఉండాలి. ఎందుకు శాంతి ఉండాలి అంటే ఒక విషయం మనం గ్రహించుకోవాలి. ఎవ్వరూ పూర్తిగా మంచివాళ్లుగా ఉండరు. వారిలో మంచి చెడు మేలు కలయిక ఉంటుంది. ఆ మాటకొస్తే మీరు కూడా పూర్తిగా మూర్తీభవించిన మంచివారు అని అనటానికి వీల్లేదు. మీలోనూ కొన్ని చెడ్డ గుణాలు ఉంటాయి. మీరెలా అయితే ఎదుటి వారితో యాక్సెప్ట్ అండ్ అకామిడేట్ అని పాటిస్తారో అలా ఎదుటివారు కూడా మీతో సర్దుకుపోవాల్సిన అంశాలు ఉంటాయి. ఒక బంధుత్వం అంటేనే కొన్ని అడ్జస్ట్మెంట్లు ఉంటాయి. మీకు నచ్చని వాళ్ళని మీరు దూరంగా ఉంచగలిగితే, అంటే వాళ్ళతో మీరు బంధుత్వం లేకుండా కూడా జీవితం కొనసాగుతుంది అంటే వాళ్ళని దూరంగా పెట్టడం మంచి పద్ధతి. లేదు, వాళ్ళని దూరంగా పెట్టలేని మీకు దగ్గర బంధువులు, మీకు ఆత్మీయులు అన్నప్పుడు వాళ్ళని మీరు నవ్వుతూ స్వీకరించటం నేర్చుకోవాలి. వాళ్ళు మారాలి అని మీరెలా అనుకుంటారో వాళ్ళు కూడా మీరు మారాలి అని అనుకుంటారు అనే చిన్న విషయాన్ని మీరు గమనించాలి. ఈ శాంతి అనేది ఒక సహజమైన గుణం. అహింస పాటించాలి అని మనం అనుకుంటే తప్పనిసరిగా ఓర్పు పెంచుకోవాలి. ఎందుకు హింస మనం ఎప్పుడు పాటిస్తాం? ఎదుటివాడిలో త్వరగా మార్పు రావాలి అనే ఉద్దేశంతో. ఓ దెబ్బ కొట్టంగానే పిల్లలు అల్లరి మానేస్తారు. అందువల్లనే స్పేర్ ద రాడ్ అండ్ స్పాయిల్ ద చైల్డ్ అని ఒక సామెత వచ్చింది. వాళ్ళని హింసించకపోతే వాళ్ళు పాడైపోతారు అని ఒక పద్ధతి. హింసించటం వల్ల వాళ్ళు మారవచ్చు, కానీ అది ఇష్టపూర్వకంగా వచ్చిన మార్పు కాదు, వాళ్ళు బలవంతంగా తెచ్చుకున్న మార్పు. ఈ మార్పు 10 కాలాలు నిలవదు. పైగా దీనికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఏమిటది? ఉదాహరణకు మీరు చిన్న పిల్లవాడిని కొడితే వాడు ఏం చేస్తాడు? ఏడవటం మొదలెడతాడు. మీరు ఏడవకు ఏడవకు ఏడుపు మింగే అని మళ్ళీ ఇంకో దెబ్బ వేస్తారు. వాడు బలవంతంగా ఏడుపు మింగేస్తాడు. వస్తున్న ఏడుపుని అణగదొక్కుంటాడు. కానీ అతను మారిపోతాడా? ఆ దెబ్బ వల్ల, ఆ బెదిరింపు వల్ల అది అణగదొక్కుంటాడంటే అణగదొక్కున్న ఆ ఆవేశాన్ని తను పెద్ద తనకి పిల్లలు పుట్టాక వాళ్ళ మీద చూపిస్తాడు. సో అది మంచి ఫలితాలను ఇవ్వదు. మనం దెబ్బ వేస్తే తొందరగా మారిపోతారు అని అనుకుంటాం. అందువల్ల ఈ హింస చూపించడానికి ప్రయత్నిస్తుంటాం. కానీ ఒక విషయం అర్థం చేసుకోవాలి, ఎవరిలోన్నా మార్పు రావాలి అంటే రాత్రికి రాత్రి మార్పు రాదు. మార్పు అనేది చాలా సహజంగా, చాలా నెమ్మదిగా వచ్చే ఎదుగుదల. మార్పు రివల్యూషన్ కాదు, ఎవల్యూషన్ అంటారు. రివల్యూషన్ అంటే ప్రతిఘటన, ఎవల్యూషన్ అంటే నెమ్మదిగా మార్పు రావటం. సో అహింస లేకుండా మార్పు తీసుకురావాలంటే దానికి సమయం పడుతుంది. ఆ సమయం పట్టేదానికి వేచి చూడటమే శాంతి. దయానంద సరస్వతి స్వామీజీ అంటారు,
రాత్రికి రాత్రి మనిషిలో మంచి విలువలను పెంపొందించలేము. వాళ్ళలో ఆ మార్పు తీసుకురావడానికి మనకి చాలా కాలం పడుతుంది. దానికి మనం సిద్ధపడాలి, ఓర్పు వహించాలి. సో అహింస పాటించాలి అంటే శాంతి ఉండాలి. శాంతి అంటే క్షమ. ఈ క్షమ వహించడం చాలా కష్టమైన పని, కానీ దానికి మనం సంసిద్ధపడాలి. శాంతి అంటే మానసిక రోగ నిరోధక శక్తి అన్నాము. అంటే ఏమిటి? శారీరక రోగ నిరోధక శక్తి తీసుకుందాం. అది ఉంటే ఏమవుతుంది? దేశంలో ఎన్ని రోగాలు రాజ్యం ఏలుతున్నా, ఎన్ని బ్యాక్టీరియాలు, ఎన్ని వైరస్లు అనారోగ్యాన్ని కలుగజేస్తున్నా, టీబీ ఎంతమందికి ఉన్నా, మీకు రోగ నిరోధక శక్తి ఉంటే మీకేమీ అవదు. ఈ విషయాన్ని ఒక డాక్టర్ సుస్పష్టం చేశారు ఒక సెమినార్లో. మామూలుగా మన అపోహ ఏంటి? క్షయవ్యాధి ఉన్న వ్యక్తి తుమ్మినా దగ్గినా కూడా అతని పక్కన ఉన్న వారికి కూడా ఆ రోగం సోకుతుంది అనుకుంటాం. కానీ ఆ డాక్టర్ ఏమన్నాడంటే, క్షయవ్యాధి లేని 20 మంది ఆరోగ్యవంతులను తీసుకోండి, క్షయవ్యాధి బాగా ముదిరిపోయిన ఒక రోగిని తీసుకురండి, ఈ రోగిని సరాసరి వారి నోటిలోకి గాలి వదలమనండి, కానీ వారికి ఏమీ అనారోగ్యం రాదు. అలా అతను తుమ్మినా దగ్గినా వారికి ఏమీ కాలేదంటే భగవంతుడు ఆరోగ్యవంతులకు ఇచ్చిన గొప్ప వరం అది. అదే రోగ నిరోధక శక్తి. ఇది రోగ నిరోధక శక్తి గొప్పతనం చూపడానికి చెప్పిన ఒక ఊహాజనితమైన విషయం. నిజంగా ప్రయత్నించడానికి చూడకండి. ఇంత గొప్ప రోగ నిరోధక శక్తి మానసికంగా ఉంటే దాన్ని శాంతి అంటారు. ఈ మానసిక నిరోధక శక్తి మనకి కొన్ని విషయాల్లో ఉంది. ఉదాహరణకి ప్రకృతిని ఉన్నట్టుగా స్వీకరిస్తాం, సూర్యుడి వేడిని భరిస్తాం, మనం తేనెటీగలు కుట్టడం వాటి స్వధర్మం అనుకుంటాం. అలా మనం కొన్ని విషయాలను ఉన్నట్టుగా స్వీకరిస్తాం. అంతేకాదు, మనకి సంబంధం లేని వాళ్ళు చెడుగా ప్రవర్తించినా కూడా మనం అట్టే బాధపడం. అది మానవ నైజం. కొంతమంది దుర్మార్గులుగా ఉంటారు అని వారిని సమర్థిస్తాం. కానీ ఈ సూత్రం మన వారి దగ్గరికి వచ్చేసరికి పనిచేయదు. మన ఆత్మీయులు, మన స్నేహితులు, మన కుటుంబ సభ్యులు అనుకునేసరికి మన దగ్గర ఈ రోగ నిరోధక శక్తి ఉండదు. వాళ్ళు మారిపోవాలి, వాళ్ళు చక్కగా ఉండాలి, మనం చెప్పినట్టు వినాలి వాళ్ళు అనుకుంటాం. కానీ వాళ్ళకి ఒక స్వరూప లక్షణం ఉంటుంది, దాని ప్రకారం వారు ప్రవర్తిస్తారు అని అనుకోం మనం. వారు మారాలి అని అనుకుంటాం. ఒక్కోసారి పాపం వారికి నిజంగా మారాలని ఉన్నా కూడా వాళ్ళకి స్ట్రాంగ్ విల్ పవర్ లేకపోతే వాళ్ళు మారలేరు. అలాంటి వారిని మీరు చిరునవ్వుతో స్వీకరించాలి తప్పితే మీరన్నట్టే వాళ్ళు ఉండి తీరాలి అని ఎదురు చూడకూడదు. జీవితం అంటేనే వెరైటీ. అందరూ ఒకే మూసలో పోసినట్టు ఉంటే జీవితం ఉత్సాహంగా ఉండదు. వెరైటీ ఈజ్ ద స్పైస్ ఆఫ్ లైఫ్ అన్నారు. కాబట్టి ఎవరి స్వరూప లక్షణం వారికి ఉంటుంది, దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి అనే విషయం మనం యాక్సెప్ట్ చేయాలి. వాళ్ళు ఏదైనా చెడుగా ప్రవర్తించినా అలా ఎందుకు చేశారు అని మనం కొంచెం బేరీజు వేసుకుంటే అప్పుడు మనకి వారి విషయం అర్థం అవుతుంది. ఇప్పుడు 3వ అంశం చూద్దాం. శాంతి లేకపోతే కలిగే అనర్థం ఏమిటి? పరిస్థితులను, మనుషులను స్వీకరించడానికి తితీక్ష అంటారు. సహనం సర్వ దుఃఖానాం అప్రతీకార పూర్వకం. ఎదురు తిరగకుండా సహనంతో స్వీకరించటం. ఎదురు తిరిగిన కొద్దీ ఆవేశం పెరుగుతుంది తప్పితే ఫలితం ఉండదు. ఈ స్వీకరించటం కూడా 2 రకాలుగా ఉంటుంది. ఒకటి నయం చేయలేని దానిని భరించు అంటారు పెద్దలు. ఆ భరించటంలోనే ఉంది భేదం అంతా. దానిని నవ్వుతూ స్వీకరించాలా, కోపంగా స్వీకరించాలా? కోపంగా స్వీకరించిన చోట బాధ ఉంటుంది. బేర్ ఇట్ విత్ ఎ గ్రిన్ అంటారు మన పెద్దలు. కానీ ఆ గ్రిన్తో భరించలేకపోతే కోపం ఉంటుంది. కోపం వస్తే బాధ ఉంటుంది. బాధ ఉంటే నిరాశ నిస్పృహలకు లోనవుతారు. మీ మీద మీకు జాలి, అటువంటి పరిస్థితులను కలగజేసిన భగవంతుని మీద, సమాజం మీద కోపం తన్నుకు వస్తాయి. ఇటువంటి భావనను తితీక్ష అనరు. ద్వేషంతోనో నిస్సహాయ స్థితిలోనో
పరిస్థితులను స్వీకరిస్తే సానుకూల కృషికి ఆస్కారం ఉండదు. కోపం, నిస్సహాయత, నిరాశలు రాజ్యమేలుతుంటే నాకే ఎందుకు జరిగింది అని వాపోతూ కూర్చుంటారే కానీ దాని నుంచి బయటపడే మార్గం చూడరు. పైపెచ్చు చాలా ఉదారంగా దానం చేస్తారు. ఏం దానం చేస్తామంటారా? మీ దుఃఖాన్ని నలుగురికి ఆప్యాయంగా పంచుతారు. అసలైన దానం చేస్తారో లేదో తెలియదు కానీ దీనికి మాత్రం ఏ లోటు ఉండదు. కనిపించిన ప్రతి మనిషికి మీ బాధను చెప్పుకుని తెగ బాధపడిపోతారు. అలాంటప్పుడు కొత్తగా ఆలోచించడానికి తీరికేది? తర్వాత వర్తమాన విషయంలో తితిక్ష లేకపోతేను, భవిష్యత్తు విషయంలో క్షమ లేకపోతేను మనిషి ఒత్తిడి, ఆందోళనకు లోనవుతాడు. నేటి పరుగు పందెంలో అవి రెండూ ప్రతి ఒక్కరిని కబలించి వేస్తున్నాయి. వీటిని పారద్రోలటానికి అనేక సెమినార్లను ఏర్పాటు చేస్తున్నారు కొందరు. వారికి తగ్గ ఒత్తిడి, ఆందోళన వారికి ఉంటాయి. ఈ సెమినార్లకు వాళ్ళు ఆశించినంత మంది వస్తారో రారో, ఆశించినంత జనం వస్తారో రారో, ఇంత ఖర్చు పెడుతున్నామే అనేది వారి బెంగ. ఆందోళన లేకపోవడాన్ని అనాయాస అంటుంది శాస్త్రం. కాసేపు విశ్రాంతిగా కూర్చోవాలి. అలా విశ్రాంతిగా కూర్చోవటం అలవాటు చేయడానికి శాస్త్రం సంధ్యావందనం పొందుపరిచింది నిత్య జీవితం. డాక్టర్లు 2 రకాల ఒత్తిడులు ఉంటాయంటారు. అవి శారీరక ఒత్తిడి, మానసిక ఆందోళన. శరీరపరంగా నరాలు బిగుసుకుపోతాయి. మనసు పరంగా అది ఆందోళన చెందుతూ ఉంటుంది. ఈ రెండూ ఇలా కొన్నాళ్ళు కొనసాగితే ఎప్పుడూ చిరాకు పడుతూ ఉంటారు. ఒత్తిడి, ఆందోళన ఉందని చూపించే మార్గాలు ఏమిటి అంటే చిన్న విషయానికి కూడా మీలో తన్నుకు వచ్చే కోపమే నిదర్శనం. కొంతమంది ముక్కు మీదే ఉంటుంది కోపం. అలా ముక్కోపి అయిన తండ్రి ఇంటికి రాగానే పిల్లలు వారి గదుల్లోకి పారిపోయి బుద్ధిగా చదువుకుంటున్నట్టు కూర్చుంటారు. పాపం భార్యామణికి మాత్రం ఆయన కోపాన్ని ఎదుర్కోక తప్పదు. కానీ ఇప్పుడు భార్య కూడా ఉద్యోగం చేయటం వల్ల పిల్లలు ఆయనకు ఎదురుపడక తప్పట్లేదు. ఇంట్లో వాతావరణం ఎప్పుడూ వాడిగా వేడిగా ఉంటూనే ఉంటుంది. అలా బితుకుమంటూ కాలం గడిపే పిల్లలు వారు పెరిగి పెద్దయ్యాక, వారికంటూ ఒక కుటుంబం ఏర్పడ్డాక వారి భార్య పిల్లల మీద వాళ్ళు కక్ష తీర్చుకుంటారు. ఇన్నాళ్ళు వారు పళ్ళ బిగువన అణిచిపెట్టుకున్న కోపాన్ని ఆ అమాయక జీవుల మీద చూపిస్తారు. పూర్వం ఉమ్మడి కుటుంబాల్లో ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలకు తాతయ్య లాలనలోనో, బామ్మ ఒడిలోనో, బాబాయి భుజం మీదో ఓదార్పు దొరికేది. ఇప్పుడు ఒంటరి కాపురాలు పెరిగిపోయాక పిల్లలకు బొత్తిగా ఒంటరితనం పెరిగిపోతున్నది. ఇవి శాంతి పాటించకపోతే కలిగే అనర్థాలు. ఇప్పుడు 4వ అంశం, శాంతిలోని అంశాలు ఏమిటి? శాంతికి అనేక అర్థాలు చూడొచ్చు అని చూసాం. అందులో ఒక అర్థం తితీక్ష, ఇంకొక అర్థం క్షమ. ఇప్పుడు మనం తితీక్ష అంటే ఏమిటి, క్షమ అంటే ఏమిటి చూద్దాం. తితీక్ష అంటే ఏమిటి? మీరు మార్చలేని పరిస్థితులను ఉన్నదున్నట్టుగా స్వీకరించటం తితీక్ష. వాటికి ఎదురు తిరగకుండా స్వీకరించటం. మనిషిగా మీకు ఫ్రీ విల్ ఉంది. ఎన్నో విషయాలను మీరు అదుపులో పెట్టగలరు, నిజమే. కానీ దురదృష్టవశాత్తు మీరు అదుపులో పెట్టలేని విషయాలు మరెన్నో ఉన్నాయి. మీరు ఆ విషయాలలో నిస్సహాయులు. అలా మీ చేతిలో లేని పరిస్థితులను ఎందుకునేందుకు వీలు లేని పరిస్థితులు అంటారు. దీనికి కృష్ణ పరమాత్మ అపరిహార్య అర్థ అన్నాడు 2వ అధ్యాయంలో. అర్థ అంటే పరిస్థితి, అపరిహార్య అంటే మీరు అదుపులో పెట్టలేని పరిస్థితి. అలా మీరు అదుపులో పెట్టలేని పరిస్థితుల మీద మీకేమీ అధికారం ఉండదు కాబట్టి మిమ్మల్ని మీరే మార్చుకోవాలి. మార్చలేని పరిస్థితిని ఉన్నదున్నట్టుగా స్వీకరించటం తితీక్ష. కానీ ఉన్నదున్నట్టుగా స్వీకరించాలి అంటే వాటిని నవ్వుతూ స్వీకరించగలిగే మనస్థైర్యం ఉండాలి. ఎటువంటి పరిస్థితులు ఎదురైనా బెంబేలెత్తిపోకుండా, నిస్సహాయ స్థితికి లోను కాకుండా దాని నుంచి బయటపడే మార్గం ఏదైనా ఉందా అని సానుకూలంగా ప్రయత్నించాలి. నిజానికి అలాంటి పరిస్థితిని ఎదుర్కొని నిలబడటం కష్టమే కానీ అసాధ్యం మాత్రం కాదు. వాటిని దాటి ముందుకు సాగితే ఎన్నో సాధించవచ్చు. ఈ విషయంలో మీకు ఏమైనా అనుమానం ఉంటే అంగవైకల్యం ఉన్న వారి జీవిత చరిత్రలను చదవండి.
నిజంగా వారు ఎన్నో అద్భుతాలను సాధించారు. ఇంకా చెప్పాలంటే అంగవైకల్యం లేని, అన్ని సౌకర్యాలు ఉన్న మనుషులు సాధించలేని ఘన విషయాలను వీరు సాధించారు. స్టీఫెన్ హాకిన్స్ గారికి మెదడు తప్ప వేరే ఏ అవయవము పనిచేయదు. అయినా ఆయన అద్భుతాలు సాధించారు. తనను తాను నిందించుకుని నిరాశలో మునిగిపోలేదు. అలా ఎటువంటి పరిస్థితి ఎదురైనా దానికి బెంబేలెత్తిపోకుండా నవ్వుతూ స్వీకరించగలగటాన్ని తితీక్ష అంటారు. ఇది క్షాంతికి ఒక అర్థం అని చూసాం. ఇప్పుడు క్షమ అంటే ఏమిటో చూద్దాం. గడిచిన గతాన్ని మీరు తిరిగి తీసుకురాలేరు. వచ్చేసిన వర్తమానాన్ని ఏమీ చేయలేరు. అందువల్ల గతాన్ని మార్చలేరు, వర్తమానాన్ని మార్చలేరు. జరిగిందేదో జరిగిపోయింది, దాన్ని నవ్వుతూ స్వీకరించండి. ఇది తితీక్ష అన్నాం. కానీ కానున్నది కాకమానదు అని చేతులు ముడుచు కూర్చోకండి. భవిష్యత్తును మార్చవచ్చు, అది మీ చేతిలో ఉంది అంటుంది శాస్త్రం. జ్యోతిష్యం కూడా చూడండి, జరిగిపోయిన దానిని చక్కగా చెప్తుంది. కానీ రానున్నది అక్షరాలా చెప్పలేదు. ఎందుకు? రాబోయే దాన్ని మార్చుకోగల ఫ్రీ విల్ మీకు ఉంది. అదొక వరం మీకు. అందువల్లనే జ్యోతిష్య శాస్త్రమే మీకు కొన్ని ప్రాయశ్చిత్త కర్మలను నిర్దేశించింది. దాని ద్వారా రాబోయే కర్మను మీరు మార్చుకోగలరు. గతాన్ని స్వీకరించండి, దాన్ని మీరు మార్చలేరు. వర్తమానాన్ని స్వీకరించండి, మీరు దాన్ని మార్చలేరు. భవిష్యత్తును స్వీకరించకండి, దాన్ని మార్చే శక్తి మీకు ఉంది. మీ ఫ్రీ విల్ను, మీకున్న వనరులను భవిష్యత్తు విషయంలో ఉపయోగించండి. కృష్ణ పరమాత్మే చెప్పాడు, ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానం అవసాదయేత్ అన్నాడు. మీ భవిష్యత్తును మీరే తీర్చిదిద్దుకోగలరు. కానీ ఇక్కడ కూడా ఒక విషయాన్ని గ్రహించాలి. ఏదైనా మార్పు రావాలంటే అది క్షణాల మీద జరిగిపోదు. దానికి కావాల్సినంత సమయం పడుతుంది. ఏ ఎదుగుదలను తీసుకున్నా, ఏ మార్పును తీసుకురావాలన్నా దానికి తగిన సమయం పడుతుంది. మీకు ఏదైనా అనారోగ్యం వస్తే దాన్ని నవ్వుతూ స్వీకరించమని చెప్పటం లేదు. వైద్య శాస్త్రం చాలా అభివృద్ధి చెందింది నేడు. దానికి తగ్గ మందులు తీసుకుని నయం చేయించుకోవచ్చు. కానీ అక్కడ కూడా ఆగాలి. మందులు తీసుకున్నా కూడా అవి నయం కావడానికి వారం రోజులు పట్టవచ్చు, నెల రోజులు పట్టవచ్చు, కొన్ని సందర్భాలలో సంవత్సరాలు కూడా పట్టవచ్చు. కానీ ఓపికగా వేచి చూడాలి. క్షమ అంటే ఓపిక, ఓర్పు. ఇప్పుడు ఆఖరి అంశంకి వస్తున్నాం. శాంతిని ఎలా పాటించాలి? శాంతి అంటే తితీక్ష, క్షమ అని చూసాం. కాబట్టి తితీక్షను ఎలా పాటించాలి, క్షమను ఎలా పాటించాలి, రెండు భాగాలుగా చూద్దాం. ముందు తితీక్షను ఎలా పాటించాలి. మనం ముందేమన్నాం? తితీక్ష గురించి వివరించినప్పుడు మార్చలేని పరిస్థితిని ఉన్నట్టుగా స్వీకరించడాన్ని తితీక్ష అంటారు అని చూసాం. ఇప్పుడు దాన్ని ఎలా పాటించాలి చూద్దాం. ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఇంతవరకు జరిగిపోయిన మీ జీవితం గతంలోకి జారుకుంది. జరిగిపోయిన కాలాన్ని మీరు వెనక్కి తీసుకురాలేరు. జరిగిపోయిన కాలంలో గడిచిపోయిన సంఘటనలను తలుచుకుని బాధపడినా వాటిని ఏమీ చేయలేరు మీరు. భగవంతుడు కూడా గతాన్ని మార్చలేడు. అందువల్ల గతం ఎన్నుకోలేని పరిస్థితుల్లోకి వస్తుంది. అందువల్ల దానిని ఉన్నట్టుగా స్వీకరించేటట్టు మనసును సంసిద్ధం చేసుకోవాలి. ఉదాహరణకు మీ తల్లిదండ్రులు, మీ విద్య, మీ వయసు, వీటిలో దేన్ని మీరు మార్చలేరు. మీ పుట్టినరోజు తారీఖుని మార్చగలరేమో కానీ దాంతోపాటు మీ వయస్సుని మార్చలేరు. మొహంలో ముడతలు కనపడకుండా మేకప్ వేసుకోగలరేమో కానీ మీ వయసుని వెనక్కి తీసుకువెళ్ళలేరు. వయసు మీద పడితే దాన్ని స్వీకరించండి. జుట్టు తెల్లబడినా ఊడిపోయినా బాధపడకండి. వాటినేమీ మీరు చేయలేరు. ఒక్క ముక్కలో చెప్పాలంటే గతాన్ని తితీక్షతో స్వీకరించండి. ఇప్పుడు క్షమ ఎలా పాటించాలి? మనుషులను మార్చే విషయం తీసుకుంటే అది దాదాపుగా అసాధ్యం. వారు మారాలనే భావన వారికి ఉంటే గాని మీరు వారిని మార్చలేరు. ఒకవేళ మారాలని వారికి శ్రద్ధ ఉంది, మీకు మార్చే శక్తి ఉంది అనుకుందాం. అయినా కూడా మార్పు రాత్రికి రాత్రి రాదు. అది భవిష్యత్తుకు వచ్చేసరికి ఓపిక కావాలి. రావాల్సిన సమయం వచ్చేదాకా వేచి ఉండే ఓర్పు కావాలి. ఈ ఓర్పునే క్షమ అంటారు అని చూసాం.
ఈ క్షమ ఎక్కడ పాటించాలి? ట్రాఫిక్ లైట్ల దగ్గర మొదలవ్వాలి. ఎర్ర లైట్ పడింది, మళ్ళీ గ్రీన్ సిగ్నల్ రావడానికి 1-2 నిమిషాలు పట్టవచ్చు. కానీ ఆ 1-2 నిమిషాలు కూడా ఆగే ఓపిక ఎవరికీ ఉండదు. నెమ్మదిగా ముందుకు సాగుతూనే ఉంటారు. గ్రీన్ సిగ్నల్ పడ్డాక కూడా మీరు ఎక్కడో వెనక ఉన్నారు. మీ ముందు అనేక కార్లు ఉన్నాయి. అవన్నీ కదలటానికి ఇంకొంచెం అదనపు సమయం పడుతుంది మీకు. కానీ మీరు కదిలేలోపు వెనక నుంచి బొయ్యమని హారన్ల రొద మారు మోగిపోతూ ఉంటుంది. శాంతి రెండవ అర్థం క్షమ అని చూసాం. క్షమ అంటే ఏది ఎప్పుడు రావాలో అది అప్పుడే వస్తుందని తెలుసుకుని దానికోసం ఓపికగా ఎదురు చూడటం. తల్లి 9 మాసాలు మోసి కనాల్సిందే పిల్లవాణ్ణి, తొందరగా రాలేడు బయటికి. భర్తృహరి సుభాషితాల్లో ఈ ఓపిక గురించి చూస్తాం. పరిభ్రమసి కిం ముదా క్వచన చిత్త విశ్రామ్యతాం స్వయం భవతి యద్యథా భవతి తద్యథా నాన్యథా అతీతమననుస్మరన్నపి చ భావ్య సంకల్పయన్ న తర్కిత సమాగమాననుభవామి భోగానహం. భర్తృహరి వైరాగ్య శతకం 62లో వస్తుందిలా. దీని అర్థం పరిభ్రమసి కిం ముదా క్వచన చిత్త విశ్రామ్యతాం. ఓ మనసా, ఎందుకు నువ్వెప్పుడు పరుగులు తీస్తావు? రేపనే రోజు ఇవాళే రావాలి, వచ్చే సంవత్సరం ఈ సంవత్సరంలోనే రావాలి అనుకుంటారు కొందరు. త్వరపడకు మనసా అంటున్నాడు భర్తృహరి. స్వయం భవతి యద్యథా భవతి తద్యథా నాన్యథా. భవిష్యత్తు వర్తమానంగా మారటానికి సమయం పడుతుంది. దానికి కావాల్సిన సమయాన్ని అది తీసుకోనివ్వండి. బ్రిడ్జి వచ్చినప్పుడే దాటుదురు గాని అంతలో మీకు తొందర ఎందుకు? అతీత మనను స్మరన్నపిచ భావ్య సంకల్పయన్. గడిచిపోయిన దాని గురించి వాపోకూడదు, రాబోయే దాని గురించి దిగులు పడకూడదు. నా తర్కిత సమాగమాన్ అనుభవామి భోగానహం. వర్తమానంలో ఓపిక వహించు. అందువల్ల వర్తమానం విషయంలో తితీక్ష లేకపోయినా, భవిష్యత్తు విషయంలో క్షమ లేకపోయినా మనిషి ఒత్తిడి, ఆందోళనకు గురి అవుతారు. ఇంకొక పద్ధతి, ఎవరన్నా ఏదన్నా అనంగానే వెంటనే మనం రియాక్షన్ చూపించకూడదు, వెంటనే స్పందించకూడదు. మనం నేర్చుకున్న జ్ఞానం, నేర్చుకున్న ఈ విద్య ఇదంతా బూడిదలో పోసిన పన్నీర్ అయిపోతుంది వెంటనే స్పందిస్తే. సాధువులందరికీ ఈ శాంతి గుణం ఉంటుంది. వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి. ఒక సాధువు నీటిలో కొట్టుకుపోతున్న ఒక తేలుని కాపాడాడు. ఆ తేలు వెంటనే ఆయన్ని కుట్టింది. ఆ కుట్టడంలో మళ్ళీ నీళ్ళలో పడింది. సాధువు మళ్ళీ రక్షించాడు, అది మళ్ళీ సాధువుని కుట్టింది. ఇలా జరుగుతుంటే ఒడ్డున ఉన్న వాళ్ళు చూసి, అది కుడుతూ ఉంటే మీరెందుకు అలా అన్నిసార్లు దాన్ని రక్షిస్తారు అని అంటే సాధువు ఒకటే మాట చెప్పాడు, దాని స్వభావం నన్ను కుట్టడం, నా స్వభావం నేను ఆపదలో ఉన్నవారిని రక్షించడం. దాని స్వభావాన్ని అది నెరవేరుస్తోంది, నా స్వభావాన్ని నేను నెరవేరుస్తున్నాను అని అంటాడు. ఆ విధంగా మనం సరి అయిన దృక్పథం పెంచుకోవాలి. అది అంత తేలిగ్గా అలవడదు. కానీ ఆర్జవం విషయంలో మనం నేర్చుకున్నట్టుగా కాయేన వాచ మనస అంటే ఆలోచన పరంగా, వాక్కు పరంగా, కర్మ పరంగా మనం మారుతూ రావాలి. ఎదుటి వారిని యాక్సెప్ట్ అండ్ అకామిడేట్ చేయగలగాలి. ఇది శాంతి అంటే. ఇప్పుడు ఇంకొక విలువలోకి వెళ్దాం, అది ఆచార్యోపాసన. ఆచార్యోపాసనలో 5 అంశాలను చూద్దాం. ఆచార్యోపాసనం అంటే ఏమిటి? ఆచార్యోపాసనం ఎందుకు చేయాలి? శాస్త్రాన్ని ఎందుకు కొలవాలి? ఆచార్యోపాసనం అనే విలువను మనం ఎలా పెంపొందించుకోవాలి? ఇప్పుడు మొదటి అంశం చూద్దాం. ఆచార్యోపాసనం అంటే ఏమిటి? ఆచార్యుడు అంటే గురువు, ఉపాసన అంటే ధ్యానం. సో లిటరల్ గా తీసుకుంటే గురువు మీద ధ్యానం చేయాలి, ఆచార్యుని మీద ఉపాసన చేయాలి. ఆచార్యుని మీద ఉపాసన అంటే గురుకుల వాసంలో పూర్వం గురువు దగ్గర ఉండి ఆయన చెప్పిన బోధని నేర్చుకునేవాళ్ళు. అందువల్ల ఆచార్యుడు చేసే బోధ మీద ధ్యానం చేయాలి.
మన హిందూ సాంప్రదాయంలో జ్ఞానాన్ని బోధించే గురువుకి అంత ప్రాముఖ్యతని ఇస్తారు. అందువల్లనే మనకి గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్దేవో మహేశ్వరః, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని గురు స్తోత్రాలు ఉన్నాయి. సో ఆచార్యోపాసన అంటే గురు సేవ వస్తుంది, గురు పూజనం వస్తుంది, గురు ధ్యానం వస్తుంది. ఒక్క ఆధ్యాత్మ రంగంలోనే కాదు, ఏ రంగంలో అయినా గురువుని దైవంతో సమానంగా కొలవాలి. ఆచార్య దేవో భవ అని అంటుంది మన శాస్త్రం. మాతృదేవో భవ, పితృదేవో భవ, తర్వాత 3వ స్థానం ఆచార్యుడికి. ఆచార్య దేవో భవ. ఆ ఆచార్యుడు మనకన్నా వయసులో చిన్నవాడైనా కూడా ఆయన విద్వత్తుకు మనం చేతులెత్తి నమస్కారం పెట్టాలి. ఇది ఆచార్యోపాసనం అంటే అర్థం. ఆచార్యోపాసనం ఎందుకు చేయాలి? ఆచార్యుడు మనకి విద్యను నేర్పిస్తాడు. లౌకిక విద్యలో కూడా మనకి తెలియని విషయాలు గురువు చాలా స్పష్టంగా, తేలికగా దాన్ని ఒడిసిపుచ్చుకునేలాగా నేర్పిస్తాడు. ఇంకా ఆత్మ విద్యకు వచ్చేసరికి ఆత్మజ్ఞానం నేర్పించే గురువు చాలా ప్రత్యేకమైన గురువు. ఎందుకు అంటే ఈ విద్య ప్రత్యేకమైనది. ఆత్మ అప్రత్యక్షం అంటే ప్రత్యక్ష ప్రమాణాలకు అందదు, తర్కానికి కూడా అందదు. మనకి 5 ప్రమాణాలు ఉన్నాయి. అందులో ఒకటి ప్రత్యక్ష ప్రమాణం, తక్కిన 4 తర్క ప్రధానమైన ప్రమాణాలు. ఆ తర్కం ప్రత్యక్షం మీద ఆధారపడి వస్తుంది. అంటే ఈ 5 ప్రమాణాలకు ఆత్మ అందదు. సైన్స్కి కూడా ఆత్మ అందదు. ఆత్మ ఆ విధంగా ప్రత్యక్ష ప్రమాణాలైన ఇంద్రియాలకు అందదు, తర్కానికి అందదు, సైన్స్కి అందదు అని చూసాం. అంతేకాదు, ధ్యానంలో దొరికే వస్తువు కాదు, ఇంట్యూషన్ వల్ల నేర్చుకునే అంశం కాదు. ఒక మామూలు అపరావిద్యే గురువు ద్వారా నేర్చుకుంటే కానీ అర్థం కాని అంశము సాక్షాత్తు పరావిద్య అయిన ఆత్మజ్ఞానం మీ అంతటి మీరు నేర్చుకుంటే ఎలా వస్తుంది? అది సాధ్యమే కాదు. అందువల్ల ఇది గురువు ద్వారా నేర్చుకోవాలి, శాస్త్రం ద్వారానే నేర్చుకోవాలి. మరి ఆత్మజ్ఞానాన్ని ఎలా పొందాలి అంటే గురువు ద్వారా శాస్త్రాన్ని నేర్చుకోవాలి. ప్రపంచం అంతా చూసే అందమైన మీ కళ్ళు తమని తాము చూసుకోలేవు. ఆ కళ్ళని మీరు ఒక దర్పణంలో చూస్తారు. అదేవిధంగా అన్నిటి గురించి నేర్చుకునే మీరు ఆత్మ గురించి ప్రత్యక్ష ప్రమాణం ద్వారా నేర్చుకోలేరు. శాస్త్రం అనే దర్పణం ద్వారా నేర్చుకోవాలి. ఆచార్యుడు ఆ శాస్త్ర దర్పణాన్ని మీకు చూపిస్తాడు. ఆత్మ అంటే ఏమిటి? నేను, సబ్జెక్ట్ అయిన నేను, ఆబ్జెక్ట్ని కాను అనే విషయం తెలుసుకోవాలి ముందు. తర్వాత ఇంకొక కారణం, గురువుకి ఎందుకు సేవ చేయాలి? ఏ బంధంలోనైనా ఇచ్చిపుచ్చుకోవడం అంటారు, సమ ఉజ్జీలో ఉంటుంది. ఇచ్చిపుచ్చుకోవడం అనేది సమ ఉజ్జీలో కొనసాగుతుంది. మీరు కొన్ని ఇస్తారు, ఎదుటివారు మీకు కొన్ని ఇస్తారు. కానీ గురు శిష్యుల సంబంధంలో శిష్యుడే ఇవ్వాలి. శిష్యుడు సేవ చేయాలి, పూజనం చేయాలి, ధ్యానం చేయాలి అని చూసాం. అది కూడా నిస్వార్థంగా, భక్తితో, మనస్ఫూర్తిగా. గురువు ఏమంటే అది యథోక్తకారి శిష్య అంటారు. గురువు చెప్పిన దాన్ని చెప్పినట్టుగా చేయాలి. సేవ చేయడానికి సంసిద్ధంగా ఉండాలి. కృష్ణ పరమాత్మే చెప్పాడు, తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా. గురువు దగ్గరికి వినయంగా వెళ్ళి ఆయనకి సేవ చేసి, ప్రశ్నలు అడిగి, నమస్కారం పెట్టి విచారణ ద్వారా జ్ఞానం పొందాలి. ఇంకొక అర్థం, శాస్త్రాన్ని మనంతట మనం నేర్చుకోలేం, అది గురువు ద్వారానే నేర్చుకోవాలి. ఇప్పుడు మన దగ్గర క్యాసెట్ ఉంది, క్యాసెట్ ప్లేయర్ లేకపోతే ఆ క్యాసెట్లో ఉన్న బోధ ఏదో మనకు అర్థం కాదు. అలాగే మన దగ్గర శాస్త్రం ఉంది, కానీ దాన్ని విడమర్చి చెప్పే గురువు లేకపోతే ఆ శాస్త్రం మనకి అర్థం కాదు. కాబట్టి శాస్త్రం గురించి బోధ చేస్తాడు కాబట్టి, ఆత్మజ్ఞానం కలగజేస్తాడు కాబట్టి, ముఖ్యంగా
అహం బ్రహ్మస్మి జ్ఞానం కలగజేస్తాడు కాబట్టి గురువుని కొలవాలి. సరే, గురువు ఆత్మజ్ఞానాన్ని కలగజేస్తాడు కాబట్టి గురువుని కొలవాలన్నారు, బాగానే ఉంది. మరి శాస్త్రాన్ని ఎందుకు కొలవాలి? ఈ సందేహం రావచ్చు. దానికి కూడా ఇప్పుడు మనం జవాబు చూస్తాం. దీనికి జవాబు తెలుసుకుని తీరాలి. నిజానికి మీరు శాస్త్రం ద్వారా పొందగలిగే జ్ఞానాన్ని శాస్త్రం ద్వారానే పొందగలరు. వేరే ఏ ప్రమాణం ద్వారా కూడా ఈ జ్ఞానాన్ని పొందలేరు. మీకు పంచ జ్ఞానేంద్రియాలు ఉన్నాయి కదా, శాస్త్రాన్ని 6వ జ్ఞానేంద్రియంగా అర్థం చేసుకోవాలి. పంచ జ్ఞానేంద్రియాల విషయం తీసుకుంటే ఒక ఇంద్రియం ఇచ్చే జ్ఞానాన్ని ఇంకొక ఇంద్రియం ఇవ్వలేదు. ఉదాహరణకు కన్ను రూపు రంగు చూపిస్తుంది, చెవి శబ్దాన్ని వినిపిస్తుంది. కన్ను చూపించే రూపును చెవితో వినలేరు, చెవి వినిపించే శబ్దాన్ని కంటితో చూడలేరు. ఒక గులాబీ యొక్క అందాన్ని ఆస్వాదించాలంటే దాన్ని కంటితోనే ఆస్వాదించాలి. కానీ నా చెవులు నా కన్నుల కన్నా శక్తివంతమైనవి, నేను చెవులతో వింటాను అనకూడదు, వినలేరు కూడా. అదే సూత్రం వేదాంతానికి వర్తిస్తుంది. వేదాంతం అందించే ఆత్మజ్ఞానం తక్కిన పంచేంద్రియాలకు అందదు అని చూసాం. అంటే పంచ జ్ఞానేంద్రియాలు వేదాంతం చెప్పిన జ్ఞానాన్ని అవునని నిరూపించలేవు, కాదని ఖండించలేవు. ఒక వస్తువును చూపించి ఇది ఆకుపచ్చ రంగులో ఉంది అని ఎవరైనా అంటే మీరు దాన్ని అవుననో కాదనో ఎలా చెప్తారు? మీ కన్నునే ఉపయోగిస్తారు, చెవిని ఉపయోగించలేరు. కన్ను చూసిన దాన్ని కన్నే అవునని లేదా కాదని చెప్పాలి. ఇది ప్రమాణం యొక్క నిర్వచనం. ఒక ప్రమాణం పరిధిలోకి ఇంకొక ప్రమాణం రాలేదు. శాస్త్రం ఇంకొక ప్రమాణం. శాస్త్రం చూపిన దాన్ని ఇంకొక ప్రమాణంతో ఖండించకూడదు. ప్రమాణంకి ఇంకొక నిర్వచనం, ఒక ప్రమాణంలో చెప్పిన అంశాన్ని ఇంకొక ప్రమాణంలో చెప్పకూడదు. అది కొత్త విషయమే ఉండాలి. కాబట్టి శాస్త్రం చెప్పినది మనకి ఇంకొక ప్రమాణం ద్వారా తెలియదు. శాస్త్రం చేసిన బోధను స్వీకరించగలగాలి. దాన్ని శ్రద్ధ అంటారు. శ్రద్ధ అంటే వేదాలు శబ్ద ప్రమాణమని, వేదం అనే ప్రమాణం చెప్పిన జ్ఞానం ప్రత్యేకమైన జ్ఞానమని, అది వేరే ఏ ప్రమాణానికి అందదని అర్థం చేసుకోవాలి. ఇటువంటి శ్రద్ధ పెంచుకోవడం చాలా కష్టం. శ్రద్ధ పెంచుకోవాలంటే ఏం చేయాలి అంటే శాస్త్రాన్ని ఉపాసన చేయాలి. ఉదాహరణకు ఒక గుడ్డివాని విషయమే తీసుకోండి. ఒక అతను పుట్టుగుడ్డి అనుకుందాం. అతను 4 ఇంద్రియాలతోనే ప్రపంచంలో వ్యవహారం నడుపుతూ వస్తున్నాడు ఇన్నాళ్ళు. 50వ పడిలో పడ్డాక ఏ వైద్యమో జరిగి అతనికి కంటి చూపు వచ్చింది అనుకుందాం. అతనికి ఇదిగో నీకు కన్ను అనే ప్రమాణం కొత్తగా వచ్చింది, కన్ను చూపించే విషయం సత్యం అని చెప్పితే ఎవరైనా అతను లేదు లేదు నాకు 4 ఇంద్రియాలే తెలుసు, నేను ఈ కంటితో చూసిన దాన్ని తక్కిన వాటితో పోల్చి చూసి అప్పుడు కన్ను చెప్పేది నిజమో కాదో చెప్తాను అని అనగలడా? ఇందాక చూసినట్టుగా కన్ను చెప్పిన రంగుని అవునని చెప్పలేదు, చెవి కాదని చెప్పలేదు. అంటే ఏ ప్రమాణం విలువ దానిదే. శాస్త్రం 6వ ప్రమాణం. మనకి 5 ప్రమాణాలు ఉన్నాయి, వాటి ద్వారా ఆత్మ గురించి తెలుసుకోలేము అని ముందే చూసాం. ఇప్పుడు శాస్త్రం 6వ ప్రమాణం అని తెలుసుకుంటున్నాం. మనం శాస్త్రాన్ని 6వ ప్రమాణంగా స్వీకరించడానికి మన సాంప్రదాయం మనకు చిన్నప్పటి నుంచి శాస్త్రం మీద శ్రద్ధను అలవాటు చేసింది. ఇందాక చెప్పిన గుడ్డి వ్యక్తి విషయమే తీసుకుంటే అతను నేను కన్ను చూసిన దాన్ని నమ్మను అంటే నష్టపోయేది ఎవరు? అతనే. అతను కన్ను నమ్మకపోతే ఒక ప్రమాణం అందించే జ్ఞానాన్ని కోల్పోతున్నాడు. అలాగే నేను శాస్త్రాన్ని నమ్మను అని మీరంటే మీరు శాస్త్రం అందించే అపురూపమైన జ్ఞానాన్ని కోల్పోతున్నారు. భగవంతుని గురించి తెలుసుకోవాలంటే శాస్త్రం ఒక్కటే మార్గం. ప్రత్యక్ష ప్రమాణం అయిన కన్ను మీద మీకు ఎంత శ్రద్ధ ఉందో శబ్ద ప్రమాణం అయిన శాస్త్రం మీద కూడా మీకు అంత శ్రద్ధ ఉండాలి. దాన్ని పెంపొందించుకోవడానికి ఆచార్య ఉపాసన ఏర్పాటు చేసింది శాస్త్రం. ఆచార్యుడు వేద చక్షువు ద్వారా ఆత్మజ్ఞానాన్ని కలుగజేస్తాడు. ఆచార్యోపాసనం ఎలా చేయాలి? ముందు శ్రోత్రియ బ్రహ్మనిష్ట అయిన గురువుని ఎన్నుకోవాలి. ఆ గురువు దగ్గరకు వెళ్ళి
వేదాంత శాస్త్రం యొక్క శ్రవణ మనన నిధిధ్యాసనలు చేయాలి. అప్పుడు ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఆత్మజ్ఞానం మొదటే అర్థం కాదు కాబట్టి గురువు సరిగా చెప్పట్లేదు అని అనకుండా నాకే అర్థం కావట్లేదు అని తెలుసుకుని సందేహాలు అడుగుతూ ఆత్మజ్ఞాన నిష్టలో నిలబడేదాకా గురువు దగ్గర విద్య నేర్చుకోవాలి. ఇక్కడితో ఆచార్యోపాసనం గురించి అయిపోయింది. ఇప్పుడు 7వ విలువ అయిన శౌచం గురించి చూద్దాం. శౌచంలో 3 అంశాలు చూద్దాం. శౌచం అంటే ఏమిటి? శౌచం ఎన్ని స్థాయిల్లో పాటించాలి? శౌచాన్ని ఎలా పెంపొందించుకోవాలి? శౌచం అంటే శుద్ధి, బాహ్య శుద్ధి, ఆంతర శుద్ధి కూడా ఇందులో వస్తాయి. ఇల్లు, ఇంటి ముందు ఉన్న వీధి కూడా బాహ్య శుద్ధిలోకి వస్తాయి. అంతేకాదు మీరు చేసుకునే వస్త్రాలంకరణ కూడా దానిలోకే వస్తుంది. నిరాడంబరంగా ఉండాలంటే అశుభ్రంగా ఉండాలి అని కొంతమంది అనుకుంటారు. అది తప్పు. నిరాడంబరత్వం వేరు, అశుభ్రంగా ఉండటం వేరు. ఇప్పుడు శౌచం ఎన్ని స్థాయిల్లో పాటించాలి? శౌచాన్ని 4 స్థాయిల్లో పాటించాలి. అవి పరిసరాలు, శరీరం, మనసు, బుద్ధి. పరిసరాలంటే మీరు ఉండే గది, మీ మొత్తం ఇల్లు, మీ వీధి కూడా అందులోకి వస్తుంది. చాలా మంది ఏం చేస్తారంటే ముందు గది మాత్రమే శుభ్రంగా ఉంచి లోపల గదులన్నీ చాలా చెత్తగా పెడతారు. ఎవరు లోపలికి రారు కదా అనే ధైర్యం. అలా కాకుండా అన్ని గదులు శుభ్రంగా ఉండాలి. అవి ఎలా ఉంటాయంటే స్వామీజీ చెప్పే వాక్యం ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ ప్లేస్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ ఇట్స్ ప్లేస్ అంటారు. ప్రతిదానికి ఒక స్థలం కేటాయించాలి, ఆ స్థలంలోనే పెట్టాలి. ఒక పెన్ను తీసామంటే మళ్ళీ దాన్ని క్యాప్ మూసి పెన్ స్టాండ్లో పెట్టి ఆ పెన్ స్టాండ్ ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలి. అలా పెడితే ఇల్లు శుభ్రంగా ఉంటుంది. పరిసరాలు చాలా మంది ఏం చేస్తారంటే ఇల్లు నీట్గా పెట్టుకుని వాళ్ళ గుమ్మం ముందే చెత్త పోస్తారు. సో ఇది బాహ్య శౌచం. 2వ అంశం శరీర శౌచం. కొంతమంది వేదాంతానికి వచ్చాక వాళ్ళకు ఉండే అపోహ ఏమిటి అంటే నేను వేదాంతానికి వచ్చాను, నేను శరీరాన్ని కాదు, నేను ఆత్మను, కాబట్టి శరీరాన్ని పట్టించుకోని అవసరం లేదు అనుకుంటారు. కొంతమంది శరీర పోషణే చేస్తూ ఉంటారు, అది ఒక ఎక్స్ట్రీమ్. ఈ వేదాంతానికి వస్తే కొంతమంది నేను అసలు శరీరాన్ని కాదు దాన్ని పట్టించుకోక్కర్లేదు అనుకుంటారు, ఇంకొక ఎక్స్ట్రీమ్. 2 పొరపాటే. శరీరం ద్వారానే మనం ఆత్మజ్ఞానం పొందగలం. శరీరాన్ని, ఇంద్రియాలను, మనసును, బుద్ధిని ఉపయోగించి నేను ఇవేవి కాదు, నేను ఆత్మను అని తెలుసుకోవాలి. కాబట్టి శరీరం మనకి ఆత్మజ్ఞానం పొందటానికి ఒక మార్గం, ఒక పరికరం. దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. కాళిదాసు శరీర మాధ్యం కలు ధర్మ సాధనం అంటారు. పార్వతీదేవి ఘోరమైన తపస్సు శివుని కోసం చేస్తూ ఉంటే శివుడు బ్రహ్మచారిగా వచ్చి నీకు స్నానం చేయడానికి మంచినీరు వసతి ఉందా అని ప్రశ్నలు అడుగుతాడు. అంటే శరీర పోషణ కూడా అవసరమైన దీని ద్వారా తెలుస్తుంది. 3వది మనశ్శౌచం. మనశ్శౌచం అన్నా కూడా మనసుతో పాటు ఇంద్రియాలు కూడా వస్తాయి. ఇంద్రియాలు, మనసు కలిసిన శౌచం. ఎందుకంటే ఇంద్రియాలు బాహ్య ప్రపంచం నుంచి అనేక విషయాలు మనసుకి చేరవేస్తాయి. ఆ విషయాలు మనసులో ఆలోచనలుగా రూపుదిద్దుకుంటాయి. అందువల్లనే మనకి ఉపనిషత్తులు నేర్చుకునేటప్పుడు ఒక శాంతి పాఠంలో భద్రం కర్ణేభి శృణుయామ దేవాహ భద్రం పశ్యే మాక్షభిర్య జత్రాహ అని వస్తుంది. అంటే నా చెవులు మంచి విషయాలనే వినేటట్టు చేయి, నా కళ్ళు మంచి విషయాలను మాత్రమే చూసేటట్టు చేయి అని నేర్పిస్తుంది మనకు ఆ శాంతి పాఠం. మనం ముందు చూసిన విలువల్లో అమానిత్వం, అదంబిత్వం, అహింస, ఈ 3 విలువలు పాటించకపోతే మానసిక అశౌచం ఉంటుంది. అంటే ఏం చేయాలి? అమానిత్వం, అదంబిత్వం, అహింస పాటించాలి. అప్పుడే మనసు
శుద్ధి అవుతుంది. బాహ్య శుద్ధి అందరికీ తెలుస్తుంది, కనిపిస్తుంది. కానీ ఈ మనసు అశుద్ధంగా ఉందా, శుద్ధంగా ఉందా అనేది తెలియదు. మనసులో అరిషడ్వర్గాలు ఉంటాయని చూసాం. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాశ్చర్యాలు. వీటి వల్ల మనకి రాగద్వేషాలు ఏర్పడ్డాయి. ఏ పని చేసినా మనం రాగమో ద్వేషమో దాని మీద ఏర్పరచుకుంటాం. ఇది మనసుకి సంబంధించిన అశౌచం. ఇప్పుడు 4వది బుద్ధి అశౌచం. బుద్ధి మనకి ఆలోచనలు సరిగా ఉన్నాయా లేదా చెప్పాలి. మనసుని అదుపులో పెట్టేది బుద్ధి. అందువల్ల బుద్ధిలో అశౌచం ఉంటే అది సరిగా పనిచేయదు. బుద్ధిలో అయోమయం ఉండకూడదు, అజ్ఞానం ఉండకూడదు, తర్కానికి భిన్నంగా ఆలోచించకూడదు. అందువల్లనే వేదాంతం నేర్పించేటప్పుడు తర్కశాస్త్రము, మీమాంస శాస్త్రము, న్యాయశాస్త్రం ఇవన్నీ నేర్పిస్తారు. ఎందుకంటే ఆలోచన, వాక్కు రెండు కలిసి పనిచేయాలి. ఆలోచనలో ఏదైతే వస్తుందో దాన్ని సరిగా మనం మాటల్లో పెట్టగలగాలి. పద ప్రమాణ మీమాంస అంటారు. అంటే వ్యాకరణం, తర్కం, మీమాంస 3 బాగా తెలుసుకోవాలి. మీమాంస వల్లనే మనం శాస్త్రం యొక్క తాత్పర్యాన్ని తెలుసుకోగలుగుతాము. భగవద్గీత యొక్క తాత్పర్యం ఏమిటి అంటే రకరకాల అర్థాలు చెప్తారు చాలా మంది. కర్మను ప్రధానంగా తీసుకునే కర్మిష్ఠులు భగవద్గీత కర్మయోగాన్ని వివరిస్తున్నది అని చెప్తారు. వాళ్ళు ఇటువంటి శ్లోకాలను కోట్ చేస్తారు. నష్టో మోహ స్మృతిర్లబ్ధ అంటారు. అంటే నాకు మోహం పోయింది, నాకు నా సమస్య అర్థమైంది, అందువల్ల కరిష్యే వచనం తవ అని అర్జునుడు అన్నాడు. నువ్వు చెప్పినట్టుగా నేను యుద్ధం చేస్తాను అన్నాడు. అంటే కృష్ణుడు యుద్ధం చేయమని బోధించాడు అని వాళ్ళు అంటారు. ఇంకొక గ్రూప్ ఆఫ్ ఫిలాసఫర్స్ శరణాగతి లేదా భక్తిని బోధించాడు కృష్ణ పరమాత్మ అని వాళ్ళు దీనికి సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అనే లైన్ కోట్ చేస్తారు. నీ ధర్మాలన్నీ వదిలేసి నన్నే శరణు వేడు. ఇంకొక లైను మన్మనా భవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు. నా మీదే భక్తి పెట్టుకో, నాకు నమస్కారం చెయ్యి అని కృష్ణ పరమాత్మ చెప్పాడు. కాబట్టి ఇది భక్తి యోగాన్ని చాటి చెప్తోంది అంటారు. ఇంకొక స్కూల్ ఆఫ్ ఫిలాసఫీ వాళ్ళు యోగ శాస్త్రం ఇది యోగం గురించి చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ అంటారు. 6వ అధ్యాయంలోంచి సమం కాయ శిరోగ్రీవం ధారయన్ అచలం స్థిరః అనే శ్లోకాలు కోట్ చేస్తూ ఇదిగో ధ్యానం ఎలా చేయాలో అన్ని సూచనలు ఇచ్చాడు కృష్ణ పరమాత్మ అంటారు. అదే అద్వైత వేదాంతానికి వస్తే శంకరాచార్యుల వారు ఇది జ్ఞానయోగాన్నే సూచిస్తోంది అని అనేక సందర్భాల్లో వివరించుకుంటూ వస్తారు. ఇది ఆత్మజ్ఞానానికి సంబంధించింది అని చెప్పడానికి న జాయతే మ్రియతేవా కదాచిత్ నాయం భూత్వా భవిత వా న భూయః అని చెప్పుకొస్తారు. సో ఇన్నిట్లో దేని గురించి చెబుతోంది అంటే మీమాంస ద్వారా తాత్పర్యాన్ని తెలుసుకోవాలి. శంకరాచార్యుల వారు మీమాంస శాస్త్రంలో దిట్ట. మీమాంస ఏం చేస్తుందంటే మొత్తం టోటాలిటీని చూస్తుంది అంటారు. అంటే దాని మొత్తం సారాన్ని చూస్తుంది. ఉదాహరణకి మీరు పొద్దునే కారులో ఎక్కడికో బయలుదేరారనుకోండి, మీ పక్కింటి వ్యక్తి పరుగున వచ్చి మీరు ఎటువైపు వెళ్తున్నారు అని అడిగితే నేను శుభమాని వెళ్తుంటే ఇతను ఏమిటి ఇలా అడుగుతున్నాడు అని అతని మీద అరవకుండా మీకు ఎక్కడికన్నా లిఫ్ట్ కావాలా అని మీరు ప్రశ్న వేస్తారు. అతను అడిగిన ప్రశ్న ఏమిటి, మీ జవాబు ఏమిటి అంటే అందులోని సారాంశాన్ని మీరు గ్రహించారు. ఈ జవాబు మీకు ఏ డిక్షనరీలోనూ దొరకదు, కానీ అతని ఇంటెన్షన్ని మీరు గ్రహించారు. ఆ విధంగా శంకరాచార్యుల వారు ఒక శాస్త్రంలోని సారాంశాన్ని గ్రహించి దాని తాత్పర్యం ఏమిటో చెప్తారు. ఆయన అలా సారాంశాన్ని గ్రహించి చెప్పిన వాటిల్లో ముఖ్యమైన భాష్యాలు
అనుప్రవేశ భాష్యం, ఉపసంక్రమణ భాష్యం. దీని ద్వారా ఆ శాస్త్రం ఏది చెప్తోంది అనే సందేహం లేకుండా అవుతుంది. బుద్ధి అలా సందేహరహితంగా నిశ్చయ జ్ఞానం ఉండాలి, అజ్ఞానం ఉండకూడదు. అప్పుడు బుద్ధిలో శౌచం ఉన్నట్టు అవుతుంది. ఇప్పుడు ఈ శౌచాన్ని ఎలా పెంపొందించుకోవాలి అనేది చూద్దాం. మనం పెంపొందించుకోవాల్సింది మనశ్శౌచం, అంటే ఇంద్రియాలు మనసు శుద్ధంగా ఉండేలాగా చేసుకోవాలి. అది ఎలా చేయాలి అంటే ప్రతిపక్ష భావనను పెంపొందించుకోవాలి అంటారు పూజ్య స్వామీజీ. ప్రతిపక్ష భావన అంటే మీలో ఒక చెడు ఆలోచన కలుగుతూ ఉంటే ఆ చెడు ఆలోచనకి భిన్నమైన ఆలోచన చేయాలి. అంటే చెడు ఆలోచన వచ్చినప్పుడు దానిని మంచి ఆలోచనతో పారద్రోలాలి. ఎవరో మిమ్మల్ని ఒక మాట అన్నారు, మీకు అది నచ్చలేదు, దానివల్ల మీకు వారి మీద కోపం వచ్చింది. ఆ కోపం అలా మీలో ఉండిపోతే అప్పుడు మనసు అశౌచంగా ఉంటుంది. ఆ కోపం పోవాలంటే ఏం చేయాలి? మీరు ఆ కోపాన్ని పారద్రోలే ఒక మంచి ఆలోచనను తెచ్చుకోవాలి. అంటే మిమ్మల్ని ఎవరైతే ఓ మాట అన్నారో వాళ్ళలో మంచి ఏదైనా ఉందా అని ఆలోచించాలి. పూర్తిగా దుర్మార్గులు ఎవరూ ఉండరు, పూర్తిగా మంచి వాళ్ళు ఎవరూ ఉండరు. ఘోరమైన నేరాలు చేసే వ్యక్తికి కూడా అతని భార్య మీదో అతని పిల్లల మీదో విపరీతమైన ప్రేమ ఉంటుంది. కాబట్టి ఆ నెగటివ్ ఆలోచన వదిలేసి వాళ్ళలో ఉన్న మంచిని గ్రహించటానికి ప్రయత్నించాలి. అసలు వాళ్ళంత ఘోరమైన నేరస్తులుగా తయారయ్యారు అంటే వాళ్ళ చరిత్రని మనం అనలైజ్ చేస్తే వాళ్ళు పెరిగిన వాతావరణం, వాళ్ళు ఉన్న పరిస్థితులు దానికి కారణం అని తెలుస్తుంది. పైగా వాళ్ళ పరంగా మనం ఆలోచిస్తే అటువంటి పరిస్థితిలో మనం ఉంటే మనం కూడా అలాగే చేసి ఉండేవాళ్ళం అని అర్థం చేసుకోక తప్పదు. మనిషి అసలు స్వరూపం, స్వస్వరూపం ఏంటి? మంచితనం, ఆనందం. ఈ దుర్మార్గం, ఈ ద్వేషం, కోపం ఇవన్నీ ఆగంతుకం, వచ్చిపోయేవి. అందువల్ల అతని మీద మీరు మంచి ఆలోచనలు పెంపొందించుకుంటే మీకు శాంతి అలవడుతుంది. అది మీకు ఆంతర శౌచాన్ని పెంపొందిస్తుంది. తర్వాత మీకు స్వార్థం పెచ్చు పెరిగిపోతుంటే, ఎంతసేపు నా నీటు నా గోటు అంటారు కొంతమంది. అలా మీలో స్వార్థం పెరిగిపోతుంటే మీరేం చేయాలి? మంచి పనులు చేయాలి. ఎదుటివారిని ఏదన్నా మోసం చేద్దామని అనిపించినప్పుడు ఎదుటివారికి మేలు కలిగే మంచి పని చేయాలి. అంటే ఇక్కడ కూడా ప్రతిపక్ష భావన, ఇక్కడ ప్రతిపక్ష భావన బదులు ప్రతిపక్ష చర్య, దానికి భిన్నమైన చర్య చేయాలి. అలాగే చాలా మందికి ఏమిటి, ఆత్మనింద చేసుకుంటూ ఉంటారు. నేనెందుకు పనికిరాని వాడిని, నాకేమీ లేదు, నేనేమీ చేయలేను. ఈ ఆత్మనింద కూడా అశౌచమే అంటారు పూజ్య స్వామీజీ. ఏదైనా తప్పు చేస్తే మనకి ఒక ఘర్షణ కలుగుతుంది, అక్కడ కూడా ప్రతిపక్ష భావన చూపించాలి. అదెలా చూపించాలి? అంటే ఒక చిన్న ఆత్మ విశ్లేషణ చేయాలి. ఇప్పుడు శరీరం, ఇంద్రియాలు పని చేస్తున్నాయి అంటే ఎందువల్ల చేస్తున్నాయి? అవి మనసు చెప్పే మాటని విని ఆ పని చేస్తున్నాయి. మనసు ఎందుకు అలా చెప్తోంది అది ఆలోచిస్తే మనసు కూడా మనసులో వచ్చే ఒక ఆలోచన వల్ల ఆ పనిని చేస్తుంది. అలా అని మనసుని పూర్తిగా నిందించడానికి వీల్లేదు. ఎందుకు? మనసు నిర్వచనం అనేక ఆలోచనల సముదాయం. మనసులో కలిగిన ఒక ఆలోచన ద్వారా మీరు ఒక చెడు పని చేశారు. అది చెడు పని అని ఎలా తెలుస్తుంది? మనసులో కలిగే ఇంకొక ఆలోచన ద్వారా ఈ పని చెడుది, ఇది తప్పు చేశాను అని మీకు ఆత్మవిమర్శ చేసేలాగా చేస్తుంది. అందువల్ల మనసును నిందించకూడదు. అయితే ఆత్మను నిందించాలంటే ఆత్మ సచ్చిదానంద స్వరూపం, అది అకర్త, అభోక్త, అవ్యవహారి. మరి ఆత్మని నిందించకూడదు. మరి దేని నిందించాలి అంటే
శరీరాన్ని, ఇంద్రియాలను, మనసును దేని నిందించకూడదు. మరి దేని నిందించాలి అంటే ఒక ఆలోచన వల్ల ఒక చెడు పని చేశారు. ఆ ఆలోచన ఎలా వచ్చింది? అజ్ఞానం వల్ల వచ్చింది. అజ్ఞానం వల్ల పొరపాటు పడ్డారు. ఆ పొరపాటు వల్ల ఆ పని చేశారు. దీన్ని మీ బుద్ధితో మంచి ఆలోచన తెచ్చుకుని పారద్రోలాలి. కాబట్టి ఈ ఆత్మ నిందలో ఈ పొరపాటు మనసులో వచ్చిన చెడు ఆలోచనల వల్ల వచ్చింది అని మనసులో వచ్చే ఇంకో మంచి ఆలోచన ద్వారా తెలుసుకుని దాన్ని పారద్రోలాలి. అలా పారద్రోలితే ఏమవుతుంది అంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఏదైతే మీరు తప్పు చేశారో ఆ తప్పుని అర్థం చేసుకుని అది మళ్ళీ రిపీట్ చేయకుండా ఉండేలా చేస్తుంది. కాబట్టి దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఇంకొకటి ఈర్ష్య. ఈర్ష్య ఎందువల్ల వస్తుంది అంటే మనం చేయలేనిదేదో వాళ్ళు చేశారు అనే భావన వల్ల. దాని మాత్సర్యం అంటారు. పరోత్కర్షం దృష్ట్వా జాయమానః సంతాపః. అంటే ఎదుటి వాళ్ళు సాధించిన విషయం మీద మనకి కలిగిన ద్వేషం. వాళ్ళన్నిటిలోనూ మనకన్నా ఎక్కువ కాదు, ఏదో ఒక విషయంలో ఎక్కువ అనే విషయం అర్థం చేసుకుని మనం వేరే విషయంలో వాళ్ళకన్నా ఎక్కువ అనే విషయాన్ని అర్థం చేసుకుంటే ఈ ఈర్ష్య అనేది ఉండదు. అందువల్ల ఈ ఆత్మ విమర్శలను పోగొట్టుకోవాలి, ఈ చెడు భావాలను పోగొట్టుకోవాలి. పూజ్య స్వామీజీ చెప్పారు, చిన్నప్పుడు వాళ్ళు ఒక ప్రార్థన చేసేవాళ్ళుట. కామో కార్సిన్ నమో నమః, కామో కార్సిత్ కామః కరో నాహం కరోమి, కామః కర్త నాహం కర్త, కామః కారయిత నాహం కారయిత, ఏషతే కామ కామాయ స్వాహ. అంటే ఓ కామమా నీకు నమస్కారం. ఏదైనా ఒక పని నేను చేశానంటే అది కామమే చేస్తోంది, కామమే చేయిస్తోంది, నేను చేయటం లేదు అని. అలాగే కోపం మీద మన్యురకార్సిన్ నమో నమః, మన్యురకార్సిన్ మన్యుః, మన్యురకార్సిన్ మన్యుః కరోతి నాహం కరోమి, మన్యుకర్త నాహం కర్త, మన్యుకారయిత నాహం కారయిత, ఏషతే మన్యో మన్యవే స్వాహ. ఈ కోపం చేస్తోంది, ఓ కోపమా నీకు నా నమస్కారాలు, ఇది నేను చేయటం లేదు. అంటే కోపం మీద గాని కోరిక మీద గాని నిందని వేసి తప్పించుకోవటం కాదు, అక్కడ విషయాన్ని అర్థం చేసుకుని దాని నుంచి బయటపడటం. ఒక్క ముక్కలా చెప్పాలంటే ప్రతిపక్ష భావనను పెంపొందించుకోవాలి. ఏ రకమైన భావన మీలో ఎక్కువ అవుతుంటే ఆ భావనకి వ్యతిరేకమైన భావనను బలవంతంగా తెచ్చుకోవాలి. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.